అయోధ్య ట్రస్ట్ విరాళాల చోరీ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. 8 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజీనామా చేశారు. విహెచ్పి ఆదేశాలతో చంపత్ రాయ్ ఇప్పుడు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 70 లక్షల నగదు రికవరీ అయింది. అయోధ్య ఆలయంలో 42 రోజుల్లో 70 దొంగతనాలు జరిగాయంటూ గుర్తించారు. పక్కా ప్లాన్తో 2 విభాగాలుగా ఈ చోరీ చేసినట్లుగా కేటుగాళ్లు తెలుస్తోంది. నగదు లెక్కించే గదిలో సీసీటీవీకి అడ్డంగా నిలబడి ఈ నోట్ల కట్టలు లెక్కిస్తున్న సమయంలో వాటిని మాయం చేశారు. మరోవైపు బ్యాంకుకు తరలించే సమయంలో కూడా ఆ నోట్ల చోరీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే అదనంగా కొన్ని నోట్ల కట్టలను పెట్టడం ఆ బాక్సుల్లో, వాటిని చోరీ చేయడం లాంటివి జరిగాయి. దొంగిలించినటువంటి నగదుని బాత్రూంలో దాచేశారు ఈ కేటుగాళ్ళు. జనవరి 27 నుంచి జూన్ 5 వరకు సీసీ ఫుటేజ్ మొత్తం మాయమైనట్లుగా తెలుస్తుంది. 7.5 కోట్ల వరకు మాయమైంది అంటూ అంచనా వేస్తున్నారు అధికారులు. కానీ కొన్ని అంచనాల ప్రకారం ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని వారాలుగా 500 నోట్ల కట్టల్లో డబ్బు తక్కువగా వస్తుండడంతో ట్రస్ట్ అధికారులకు అనుమానం వచ్చింది. ఎవరికి తెలియకుండా రహస్య కెమెరాలను అమర్చారు అధికారులు. ఈ రహస్య కెమెరాలతో దొంగల ముఠా గుట్టు రట్టయినట్లుగా మనకి తెలుస్తోంది. కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రస్తుతం ప్రచురించినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కొంతకాలంగా హుండీ నగదు లెక్కల్లో తేడాలు ఉన్నాయి అనేది ట్రస్ట్కి కొంత అనుమానం వచ్చింది. అయితే ముఖ్యంగా హుండీ తాళాలు పర్మిషన్ లేకుండా కొంతమంది దగ్గర మారుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఎవరి దగ్గర అయితే అఫీషియల్గా హుండీ తాళాలు ఉండాలో వాళ్ళ దగ్గర కాకుండా మిగతా మరికొంతమంది దగ్గర కూడా హుండీ తాళాలు ఉంటున్నాయంటూ గమనించారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి దీనికి సంబంధించి సమాచారం ఇవ్వడంతో సిట్ని ఏర్పాటు చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని. అయితే ఈ సిట్ విచారణలో చాలా కీలక విషయాలు బయటపడ్డాయి. అందులో హుండీల నుంచి నగదు ఒకసారి కాకుండా చాలాసార్లు తీసుకున్నట్లుగా ఆరోపణలు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు పరిశీలిద్దామని ప్రయత్నిస్తే అందులో చాలా రోజుల పాటు సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది. అంటే ఇంటర్నల్గా దొంగల ముఠా ఉంది అనేది అర్థమవుతుంది. కొన్ని రోజులకు సంబంధించిన సీసీటీవీను పరిశీలిస్తే అందులో నగదు తీస్తున్నట్లుగా, అంటే డబ్బులు దొంగతనం చేస్తున్నట్లుగా చాలా క్లియర్గా కనపడింది. అలాగే ఈ దొంగతనం చేసిన వాళ్ళలో చాలామంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, లేదంటే దగ్గర రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు. అంటే కుటుంబాల మధ్యలో రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు అందరూ మూకుమ్మడిగా ఒక ముఠాగా ఏర్పడి ఇంత పెద్ద స్కామ్ చేశారు అంటూ తెలుస్తోంది. అండ్ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు విచారిస్తే రీసెంట్ కొన్ని నెలల్లో వాళ్ళ ఆస్తులు భారీగా పెరిగినట్లుగా కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మొత్తం 8 మందిని ఇందులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అందులో ఈ డబ్బులు ఎవరైతే లెక్కిస్తారో దానికి ఎవరైతే రెస్పాన్సిబులో అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు, క్యాష్ కౌంటింగ్ ఇన్ఛార్జిని. అలాగే హుండీ నిర్వహణకు సంబంధించిన వాళ్ళని, మరికొంతమంది ఉద్యోగులను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా ఎంత డబ్బు మాయమైంది అనే ప్రశ్న వచ్చినప్పుడు అరౌండ్ 7.5 crores అంటున్నప్పటికీ కూడా అంతకంటే చాలా భారీగా ఇంకా మాయమై ఉన్నట్లుగా కూడా కొన్ని డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయి. అరెస్ట్ అయిన వాళ్ళలో మేజర్గా చూస్తే కృష్ణకుమార్ సింగ్ ఉన్నారు. యాత్రికుల సౌకర్య కేంద్రం అంటే పిలిగ్రమ్ ఫెసిలిటేషన్ సెంటర్లో క్యాష్ కౌంటింగ్ ఇన్ఛార్జ్ ఇతను. హుండీ నగదు లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణలో కూడా ఇతను బాధ్యతలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతను వన్ ఆఫ్ ది బిగ్ హ్యాండ్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఇతని పేరుంది. అతనితో పాటుగా రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, ట్రస్ట్ మాజీ డ్రైవర్, అలాగే నగదు దుర్వినియోగంలో చాలా కీలక పాత్ర పోషించాడు అంటూ కూడా ఇతని పేరుంది. వీళ్ళతో పాటుగా మరొకరు 6 పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా లైక్ హుండీల నిర్వహణ, అలాగే ఈ మనీని ట్రాన్స్ఫర్ చేయడం, ఒక చోటు నుంచి ఒకటి చోటుకి తరలించేవాళ్ళు, అలాగే దానికి కాపలా ఉండేవాళ్ళు, భద్రత లేదా లెక్కింపుకు సంబంధించిన సిబ్బంది అంటూ తెలుస్తుంది. వీళ్ళందరి పేర్లు కూడా ఇప్పుడు సిట్ ఈ ఎఫ్ఐఆర్లో చేర్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం 8 మంది పేర్లు. అలాగే వెండి ఇటుకలు కూడా మాయమయ్యాయి అంటూ కొంత సమాచారం అందింది. కానీ ఇప్పటికైతే ఆ వెండి ఇటుకలకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఎఫ్ఐఆర్లో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉంది. అలాగే సీసీటీవీ ఫుటేజ్, అదే నగదు లెక్కింపులు, రిజిస్టర్లు, ఉద్యోగుల స్టేట్మెంట్స్, వీటన్నిటిని కూడా ఇప్పుడు సిట్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే 200 కిలోల వెండి ఇటుకలు మాయమయ్యాయి అనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంది. సోషల్ మీడియాలో కూడా మీరు అక్కడక్కడ చూసుండొచ్చేమో. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.
ఇటుకలు కరిగించి, అంటే ఆలయంలో దొంగిలించినటువంటి ఇటుకల్ని కరిగించి మెల్టింగ్కి పంపించినట్లుగా కొన్ని వార్తలు ఇప్పటికైతే వస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి. అలాగే యోగి కూడా రెస్పాండ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దోషుల్ని వదిలిపెట్టం, ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మేము వదిలిపెట్టం, వాళ్ళందరూ శిక్షించబడతారు అంటూ యోగి చాలా సీరియస్గా చెప్పారు. వి ఆల్ నో యోగి ఆదిత్య ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది, బుల్డోజర్ ట్రీట్మెంట్స్ లేదంటే ఇతర కొన్ని రకాల పద్ధతులు ఇంక్లూడింగ్ ఎన్కౌంటర్స్తో పాటు ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది దేశవ్యాప్తంగా చాలా పెద్ద వివాదాలు చర్చనీయాంశమైంది. అందులోనూ ఆయన రాష్ట్రంలో ఇంత ప్రతిష్టాత్మకం, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయం మీద విమర్శలు చేస్తున్నాయి, దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అఖిలేష్ యాదవ్ రెస్పాండ్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి. ఎవరైనా సరే ఇప్పుడు ఇది పెద్ద మహాపాపం, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇదంతా ట్రస్ట్ ఫెయిల్యూర్ అంటూ ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈవెన్ కాంగ్రెస్లో కూడా చాలా కీలకమైన నాయకులు దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలి అంటూ ఇప్పుడు కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా కనపడుస్తుంది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి టైంకి సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో పాటుగా అజయ్ రాయ్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కేవలం దిగువ స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకుంటే సరిపోదు, అంటే కింద ఉన్నటువంటి సిబ్బంది మీద, అసలు బాధ్యులు పై స్థాయిలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము మీకుందా అంటూ ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే దీనికి సంబంధించి స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కూడా రెస్పాండ్ అయ్యారు. ఎఫ్ఐఆర్లో కేవలం చిన్న ఉద్యోగుల్ని చేర్చారు, చాలా ఇంపార్టెంట్ పీపుల్ పేర్లను చేర్చడం లేదు అంటూ ఆయన కూడా విమర్శించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక దీనికి సంబంధించి బీజేపీ కూడా రెస్పాండ్ అయింది. శ్రీరామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఫిర్యాదు చేసిన తర్వాతే దీంతో అసలు కదలిక మొదలైంది ఈ కేసులో, బయట వాళ్ళ నుంచి కాదు అంటూ ఈ ట్రస్ట్ చాలా బాధ్యతగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తూనే సిట్తో దర్యాప్తు మేము ప్రారంభించామని చెప్తున్నారు. దోషులు ఎవరైనా సరే మేము శిక్షిస్తాం, దీనికి సంబంధించి ఎవరిని ఉపేక్షించమంటూ మరోవైపు బీజేపీ చెప్తోంది. దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి పెద్ద రగడ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనందరికీ తెలిసిందే, సుమారుగా 3,500 కోట్ల భారీ విరాళాలు స్వామివారి కోసం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. రూపాయి 10 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు మొత్తం 4,000 కోట్లు ఓవరాల్గా ఫండ్స్, అంటే మొదట్లో ఇచ్చినటువంటి విరాళాలు కానీ ఆ తర్వాత హుండీలో వచ్చినటువంటి ఒక 500 కోట్లు, మొత్తం 4,000 కోట్ల వరకు. కొంచెం అటు ఇటుగా వేరీ అవ్వచ్చు స్టాటిస్టిక్స్ ప్రకారం, అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, బట్ సుమారుగా 4,000 కోట్ల వరకు ఈ మొత్తం డబ్బు ఉంటే, నగదు, అది సిల్వర్ కానీ లేదంటే గోల్డ్ కానీ లేదంటే డబ్బుల రూపంలో ఇచ్చినవైనా హుండీలో పడ్డవైనా సరే మొత్తం సుమారుగా 7.5 కోట్లు ఇప్పుడు అఫీషియల్గా తెలుస్తున్న నంబర్ అయితే, లేదు అంతకంటే చాలా భారీ, కొంతమంది 50 కోట్లు, కొంతమంది 100 కోట్లు అంటున్నారు, ఇంకొంతమంది 200 కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సిట్ విచారణలో వాళ్ళ ఆస్తులు పెరిగాయి అన్నదానికి ఆధారాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఎవరైతే ఈ 8 మంది ఉన్నారో వీళ్లతో పాటు మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఆస్తులు కొంతమంది పెరిగాయి. అండ్ ఈ మొత్తం స్కామ్లో దగ్గర ఉన్న వాళ్ళే, అంటే కుటుంబాలు, రిలేటివ్స్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి కుమ్మక్కయ్యి ఈ స్కామ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎలా చేశారు ఇది? సింపుల్గా చెప్పాలంటే మనందరికీ తెలిసిందే, టీటీడీలో కూడా గతంలో వెలుగు చూసిందే ఇది. లెక్కిస్తున్న సమయంలో, స్వామివారికి వచ్చినటువంటి నగదు లెక్కిస్తున్న సమయంలో ఎవరో ఒకరు ఏదో పనున్నట్లుగా అటువైపుగా వెళ్ళి సీసీ కెమెరాలకి అడ్డం నిలబడితే ఆ టైంలో వీళ్ళు నోట్ల కట్టలను వాళ్ళ పంచెల్లోనో లేకపోతే వాళ్ళ బట్టల్లోనో ఎక్కడో దాచుకొని వెళ్ళిపోవడం, లేదంటే కొంతమంది ఆ డబ్బులన్నీ బట్టల్లో దాచుకున్న తర్వాత బాత్రూమ్స్లోకి వెళ్ళి బాత్రూమ్స్లో దాచారట. కరెక్ట్ టైం చూసి సీసీ కెమెరాలు ఆఫ్ అవ్వడమో లేదంటే ఆ తీసుకువెళ్ళిపోయిన టైంకి సంబంధించిన సీసీ ఫోటేజ్ని డిలీట్ చేయడం లాంటివి కూడా కొన్ని జరిగాయి. అలాగే మరికొన్ని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని సిల్వర్, పెద్ద ఎత్తున సిల్వర్ బ్రిక్స్ని కరిగించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ లేకపోలేదు. దాంతోపాటు